హాయ్ బ్రోస్. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. అవును. డాకుమారా సంక్రాంతికి వస్తున్నారు. గేమ్ చేంజర్. అవును. మిమ్మల్ని ఎక్సైటింగ్ చేసే సినిమా ఏది? నన్నైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమాలు ఏమున్నాయంటే గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ లో నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే అన్ప్రెడిక్టబుల్. దిస్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ గేమ్ చేంజర్. దిస్ ఈజ్ ఫర్ పుష్ప. అంతేనా? అంతే. పడట్లేదు మీరు చెప్తున్నారు. ఎవరన్నారు పడట్లేదని? చాలా మంది ఉన్నారు. ఎందుకు పడట్లేదు? మీరెందుకు అనుకుంటున్నారు మీకు ఇష్టం వచ్చినట్టు? మెగా ఫ్యామిలీ అంటే ఎప్పుడూ కలిసే ఉంటారు. దయచేసి మనలో మనం మాత్రం ఎట్టి పరిస్థితిలో కొట్టుకోవద్దు. మీరు మొన్న సక్సెస్ మీట్ లో చూస్తే అల్లు అర్జున్ గారు కూడా మెగా ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పారు. మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పారు. చూసారా లేదా? దయచేసి ఏవో వస్తున్న ట్రోల్స్ ను మాత్రం మీరు తీసుకొని దయచేసి పబ్లిసిటీ చేయొద్దు. చాలా మంది మీలా ఇక్కడికి వచ్చి చెప్తున్నారు ఆ గొడవలు ఉన్నాయి, చూపిస్తాను మేము కొట్టుకుంటాం, ఇంతే ఉంటాం అని చెప్తున్నారు. వాళ్ళే అంటున్నారు వాడంతా ఈడంతా ఆర్మీ అని పొగడైంది అంటున్నారు వాళ్ళు. కుటుంబంలో ఎన్నొచ్చినా వాళ్ళందరూ ఎప్పుడు ఒకటేనండి. దయచేసి మనం మాత్రం పర్సనల్ గా ఏది తీసుకోకూడదు. మీరు సరిగ్గా గమనిస్తే పుష్ప సినిమాలో గ్లాస్ వాడారు కదా, గ్లాస్ దేని పొలిటికల్ సింబల్? జనసేన. అవునా కాదా? అదే విధంగా అలా వైకుంఠపురంలో మెగాస్టార్ ని చూపించారు, పవన్ కళ్యాణ్ చూపించారు. అంటే బన్నీ గారు ఏమైనా హేట్ చేస్తున్నారా? హేట్ చేయట్లేదు కదా. అక్కడ కూడా మెగా ఫ్యామిలీ మీద అభిమానాన్ని చాటుకున్నారు. సో మనం దయచేసి అయితే కొట్టుకోకండి. ఈ సినిమా మాత్రం నేను ఇప్పటి వరకు అయితే 1, 2, 3, 4 టైమ్స్ చూశాను. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. కానీ ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఈ సినిమాకి ముందు వేరీస్ పుష్ప అని ఒక చిన్న బయట వదిలాడు. ఆ వేరీస్ పుష్ప అనే సినిమాలో కనబడలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. దాని అర్థం ఏంటంటే నేను అనుకుంటున్న పుష్ప 3లో అది చూపిస్తారేమో నాకు అనిపిస్తుంది. లాస్ట్ లో ఒక బ్లాస్ట్ అయితే చేశారు. ఆ బ్లాస్ట్ లో మాత్రం మరి పుష్పరాజు ఉంటాడా, ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్తాడా, అందులో కేశవ చచ్చిపోతాడా, ఏం జరుగుతున్నది వెరీ సస్పెన్స్ గా ఉంది. పుష్ప 3కి మాత్రం ఎవరన్నారా? లేదు, థియేటర్స్ ఏం ఖాళీ కాదు. మీరు సరిగ్గా గమనిస్తే నిన్నటి వరకు వేరు, ఈ రోజు బుక్ మై షోలో టికెట్స్ మాత్రం 50 రూపీస్కి వచ్చాయి. నిన్నటి వరకు 150 ఉండేవి. లోయర్ క్లాస్ లో మాత్రం 3rd క్లాస్ లో 50 రూపీస్కి వచ్చాయి. ఎవరైతే రిపీట్ లేదు అది వేరే అండి. మీరు సరిగ్గా గమనిస్తే సుకుమార్ గారి ఇంటెలిజెన్స్ సినిమాలో 3 సార్లు నేను గమనించాను. సరిగ్గా చూస్తూ ఆ బ్రిడ్జ్ మీద బాటిల్ ని నదిలో వదిలినప్పుడు రాయి మీద పడుతుంది. ఆ సీన్ ని ఎంత ఇంటెలిజెంట్ గా వాడారో అదొకటి. 2 చెక్కల్ని పక్కనే పెట్టి కాల్చినప్పుడు ఏవైనా బూడిదే అవుతాయి. అది గంధపు చెప్పని కావండి, ఇంకో చెక్క అయినా కావండి. అక్కడ కూడా సుకుమార్ గారి ఇంటెలిజెన్స్ అయితే నాకైతే చాలా అంటే చాలా మైండ్ బ్లోకి అని నచ్చిందండి. సో ఇదే విధంగా గేమ్ చేంజర్ లో కూడా అంటే సాంగ్స్ కి ఎంత ఖర్చు పెడతారు అంటే దానితో ఒక జిల్లా కూడా బతికేస్తుందేమో, అంతంత ఖర్చు పెడుతుంటారు. అసలు ఎందుకు ఖర్చు పెడతారో కూడా తెలీదు. రీసెంట్ గా ఒక సాంగ్ వచ్చి స్లో మోషన్, అందులో కలర్ గ్రేడింగ్ ఉందండి, మైండ్ దొబ్బుతుంది కదా. సంధ్యా థియేటర్ దగ్గర ఒక ఇష్యూ జరిగింది. సంబంధించి అల్లు అర్జున్ గారు 25 lakhs, సో 25 lakhs అంటే చాలా తక్కువ అంటున్నారు. సో దాని గురించి అయితే డబ్బుల గురించి మనం పక్కన పెడితే నిజంగా అక్కడ జరిగింది, అక్కడ ఉన్న వ్యక్తిని కానీ ఆ మహిళని కానీ మన కుటుంబ సభ్యురాలుగా అనుకున్నప్పుడు చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. కానీ ఇక్కడ 2 విషయాలు, అర్జున్ గారు వెళ్ళినా వెళ్ళకపోయినా ఎప్పుడు మీరు గమనిస్తే. కానీ ఆ టైంలో అల్లు అర్జున్ గారు వెళ్ళడం కొంచెం ఎక్కువైంది. మీరు గమనిస్తే ఏ రిలీజ్ ఈవెంట్ అవని, కొత్త సినిమా అవని, సంధ్యా థియేటర్ యాజ్ ఇట్ ఈస్ అన్ని లక్షల మంది, వేల మంది అక్కడ గుమిగూడతారు. మీరు అక్కడికి ఫ్యామిలీని తీసుకెళ్ళడం కొంచెం తప్పే. దయచేసి అక్కడ ఫ్యామిలీ తప్పంట నేను అనట్లేదు, అభిమానం నేను అనట్లేదు. కానీ ఒక్క క్షణం ఆలోచించాల్సింది. ఇప్పుడు బెనిఫిట్ షో సినిమాకి చాలా హైప్ ఉంది, అక్కడికి ఫ్యామిలీకి తీసుకెళ్లకుండా ఉండాల్సింది. ఇంకొకటి, ఒకవేళ తీసుకెళ్ళినా సరే శంకర్ గారి నుంచి ఈ సినిమా అయితే శివాజీ సినిమా ఉంచండి. ఇది రోబో సినిమా కాదు, రోబో 2 కాదు, ఐ సినిమా కాకుండా శివాజీ సినిమా లైన్ ఉంటది అనుకుంటున్నా. ఆ లైన్ బాగా నచ్చుతుందని నేనైతే 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. శంకర్ గారు మొన్న వచ్చిన సినిమాలో కొంచెం మనం డిసప్పాయింట్ అయ్యాము. దానికి కంబ్యాక్ ఇస్తూ మంచి సినిమా వస్తుందని నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను.